హలో అండి, స్వీట్ హోమ్లో మన రుచులకు స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు నేను మీ అందరికీ ఎంతో ఉపయోగకరమైన, మనందరం పాటించవలసిన, కావలసిన, అవసరమైన చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ చూసారా, నేను మీ అందరికీ బొప్పాయి ఆకులు చూపిస్తున్నాను కదా. ఎందుకు బొప్పాయి ఆకులు చూపిస్తున్నాను అనేది ఈ వీడియో అనేది చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూసారా, ఇది స్కిన్ అన్నమాట, హ్యాండ్. ఇదైతే ఇలా ర్యాషెస్ అనేవి వచ్చేసాయి. మొత్తం కంప్లీట్గా రెడ్డిష్గా అయిపోయింది హ్యాండ్ అంతా. సన్నటి చుక్కలు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకా కాలిపైన కూడా ఇట్లా బాడీ అంతా అయితే వచ్చేసిందండి. ఇది దేని గురించి అనుకుంటున్నారు? ఇది డెంగ్యూ ఎఫెక్ట్ అయిందనమాట. ఇంకా నా ప్లేట్లెట్ కౌంట్ కూడా తగ్గుతూ వచ్చిందండి. మరి నేను మెడిసిన్స్తో పాటు డాక్టర్ దగ్గరికి వెళ్తూ కూడా ఇంట్లో ఎలాంటి రెమెడీని తీసుకున్నాను, ఇంకా చిన్న చిన్న టిప్స్తో మన ప్లేట్లెట్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నది నేను చేశానండి. నాకు ఆల్రెడీ మంచి సక్సెస్ అయితే వచ్చింది. కాబట్టి మీ అందరికీ కూడా నేను ఇలాంటి వీడియో తెలియచేయాలి అని ఈ వీడియోని చేయడం జరిగింది. ఇక్కడ చూసారా, పప్పాయ ఆకులు, బొప్పాయి ఆకులు ఇంకా పండ్లు అన్నమాట. వీటితో అయితే మనం మన ప్లేట్లెట్ కౌంట్ అనేది పెంచుకోవచ్చండి, వీక్నెస్ రాకుండా. మళ్ళీ మన ప్లేట్లెట్స్ అనేవి మనం ఎక్కించుకునే అవసరం లేకుండా కూడా ఇవైతే చాలా ఉపయోగపడ్డాయండి నాకు. ఈ పప్పాయ ఆకులతో పాటు ఇవి కివీ ఫ్రూట్, ఇంకా దానిమ్మ అందరికీ తెలుసు, కివీ కూడా అందరికీ తెలుసు. కానీ కివీ ఒక్కటి 50 రూపీస్కి తీసుకున్నామండి. ఇంకా అసలు అవి మార్కెట్లో దొరకట్లేదు కూడా, చాలా షార్టేజ్ ఉందని చెప్పారు. అయినా కూడా మా పాప 2-3 సార్లు పాపం తిరిగి తనే తీసుకొచ్చింది. నాకు ఇవన్నీ కూడా తనే చేసి పెట్టింది. నాకు అస్సలు అయితే ఓపిక లేకపోయిందండి. నాకు ప్లేట్లెట్ కౌంట్ సడన్గా 90 వరకు వచ్చేసింది. నాకు ఫస్ట్ ఇది ఎఫెక్ట్ అవుతుందని నాకు తెలియలేదన్నమాట. నార్మల్గా వైరల్ ఫీవర్ అనుకుని 3 డేస్ కోర్స్ ఇచ్చారు. 3 డేస్ వరకు కోర్స్ వాడినా కూడా నాకు హై టెంపరేచర్ తగ్గలేదు. ఇంకా నేను అడ్మిట్ అయ్యాను, సెలైన్స్ పెట్టుకున్నాను. ఈ ప్లేట్లెట్ కౌంట్ తక్కువగా ఉంది, మీరు అడ్మిట్ అవ్వవలసిందే అంటే అయ్యాను. సెలైన్స్ అన్నీ కూడా పెట్టుకున్నాను. ఇంకా డిశ్చార్జ్ అయిన దగ్గర నుంచి ఇంకా ఇవన్నీ స్టార్ట్ చేశాను అన్నమాట ఇంట్లో. నాకు మా పాప అయితే ఈసారి చాలా హెల్ప్ఫుల్ అయిందండి. తనే మొత్తం మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ అన్నీ తీసుకురావడంతో పాటు ఇంకా ఇవన్నీ కూడా కట్ చేసి నాకు టైం టు టైం మెడిసిన్స్తో పాటు ఇచ్చింది. ఇలా కివీ అయితే తీసేసుకుని చక్కగా దాన్ని పీల్ అయితే తీసేసిందండి. పీల్ తీసి ఇట్లా చక్కటి స్లైసెస్తో మనకి రెడీ చేసి పెట్టేసింది. ఈ కివీ కొంచెం మెత్తగా ఉండాలండి, అప్పుడే అది టేస్ట్ బాగుంటుందన్నమాట. లేకపోతే కొంచెం కండ్రగా అనిపిస్తుంది, పుల్లగా తీయగా నోటికి బాగుంటుంది. ఇది మనం అలవాటు లేని వాళ్ళైతే అంత గబుక్కుని తినలేరు, కానీ ఒకసారి అలవాటు చేసుకుంటే ఇష్టపడతారు. ఇంకా దానిమ్మ గింజలు కూడా ఇట్లా ఒలిచి పెట్టేసింది అనమాట. ఇవి దానిమ్మ గింజలు, ఈ కివీ అనేది తీసుకుంటే మనకి ప్లేట్లెట్ కౌంట్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. ఇంక ఇక్కడ బొప్పాయి ఆకు, ఇది మనం చెట్ల నుంచి డైరెక్ట్గా కోసుకుని వచ్చేస్తాం కదా, చాలా దుమ్ము ఉంటుంది. కాబట్టి ఈ దుమ్ము అనేది పోవడానికి మనం దీన్ని బాగా మంచి నీళ్ళతోటి 2-3 సార్లు కడిగేసినట్లయితే ఆకు పైన ఉన్న దుమ్ము అనేది పోతుందన్నమాట. ఇలా మిక్సీ జార్లో ఈ ఆకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటుంది. మనం ఎంత చిన్న ఆకులు, ఒక ఆకుని నేనైతే ఒక 7 to 8 పీసెస్ లాగా చేశానండి. అందులో ఒక చిన్న పీస్ అన్నమాట. ఇది చాలా చిన్న పీస్, ఓన్లీ ఆకే వేయాలి, ఆ కాడ అనేది వేయక్కర్లేదు. ఇప్పుడు చూడండి, ఇలా మనం ఆకునంతటిని సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకున్నాం కదా. ఒక 50 ml వాటర్ అయితే తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకున్నామండి. వేసేసుకుని దీన్ని మెత్తటి ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. మనకి పేస్ట్తో పాటు జ్యూస్ కూడా వస్తుంది, ఎందుకంటే మనం వాటర్ వేస్తాం కదా.
ఇదైతే చాలా అనుకున్నంత ఈజీగా అయితే తాగలేమండి, చాలా కష్టపడాలి తాగడానికి. కానీ మన ప్లేట్లెట్ కౌంట్ అనేది 100% ఇంక్రీజ్ అవ్వాలంటే ఇది ఖచ్చితంగా తాగి తీరాలండి. మీరు బిట్టర్ గాడైనా సరే పచ్చిగా నవిలి తినగలుగుతారేమో, కానీ అంతకంటే దారుణమైన చేదు ఉంటుంది ఇది. కానీ వైద్యానికి చాలా మంచిది. టేస్టీగా ఉన్నది ఏది హెల్త్కి బాగుండదని చాలామంది చెప్తూ ఉంటారు, మంచిది కాదని. ఏదైతే మనం తినలేము, తాగలేము, చేయలేము అదే ఔషధంతో సమానం. అలాగే ఇది కూడా ఇది ఔషధం అండి, ఇది మెడికేటెడ్. ఈ బొప్పాయి జ్యూస్ అనేది చూసారా, నేను ఎంత తక్కువ క్వాంటిటీస్, ఇది చిన్న కాఫీ గ్లాస్లో మినిమం 30 ml అండి. పెద్దవాళ్ళకైతే 30 to 50 తీసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే జస్ట్ 10 ml అయితే సరిపోతుందండి. ఇది చాలా చేదుగా ఉంటుంది, చాలా అంటే చాలా. పిల్లలకైతే మనం బలవంతంగా పట్టలేము కాబట్టి ఫ్రూట్స్ వరకు ఇస్తే సరిపోతుందని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఇది ఎంటీ స్టమక్ తోటి తాగాలండి. ఎర్లీ మార్నింగ్ 6 కల్లా మనం తాగేస్తే, మనం బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మెడిసిన్స్ వేసుకోవాలి కనుక ఇది ఎర్లీ మార్నింగ్ తాగితే బాగుంటుంది. అంటే ఎందుకు అలా చెప్తున్నానంటే, ఇది ఏదైనా మనం ఫుడ్ తీసుకున్న తర్వాత కానీ తినే ముందుగానే తీసుకుంటే చాలా చేదు ఉండడంతో మన నోరంతా చేదుగా అయిపోయి కొంచెం తేనుపు వచ్చినా కూడా అదే టేస్ట్ అనేది గొంతులో ఉండిపోతుంది. మినిమం 2 hours గ్యాప్ ఉండగలిగితేనే మనం దీన్ని తీసుకోగలం అన్నమాట. నేనైతే ఇలా పాటించినందుకు నాకు ప్లేట్లెట్ కౌంట్ అనేది పెరిగిందండి. 20,000 అయితే ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయితే టెస్ట్ చేయించుకున్నా నేను. నాకు ఒక్క రోజులోనే చాలా తేడా అనేది వచ్చింది. కాబట్టి మీ అందరికీ చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం అయితే జరిగిందండి. ఇంకా అంతేకాకుండా మనం భయపడవలసిన అవసరం లేదు. అసలు ఏది వచ్చినా కూడా మనకి డెంగ్యూ ఫీవర్ అని కాదు, ప్లేట్లెట్ పడిపోవడం అని కాదు, ఏదైనా కూడా శుభ్రంగా ఆరోగ్యంగా మంచిగా తినాలండి. అన్ని రకాలు తినచ్చు, ఇది తినకూడదు అన్నది ఏదీ లేదు. కాకపోతే అవన్నీ తిన్నా కూడా అన్నం మెయిన్గా తినాలి. టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు. అన్నీ తింటూనే, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ తింటూనే ఈ ఫ్రూట్స్ అయితే తప్పనిసరిగా తినాలి. ఇంకా మనకి మెడిసిన్స్లో కూడా ఈ పపాయ మెడిసిన్స్ వచ్చేసాయి ఇప్పుడు. అంత భయపడవలసిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి. నాకు ఒక్కరోజు కొంచెం వీక్నెస్ అనిపించింది, కానీ నిన్ననే ఇలా జరిగింది. కానీ నిన్నటికి ఇవాళకి నాకు ఇంప్రూవ్మెంట్ ఉన్నది. ఈ వీక్నెస్ కూడా కొంచెం తగ్గిందనమాట. మరి మీరందరూ కూడా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇలా బాధపడుతుంటే వాళ్ళందరికీ కూడా మీరు చెప్తారు అనే ఉద్దేశంతో ఇలా టిప్స్ ఫాలో అవుతారు, చూస్తారు ఎలా జరిగింది నా ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియోని అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి. కాబట్టి ఎవరైనా సరే అవసరం ఉన్న వాళ్ళకి మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీరందరూ లైక్ చేయండి. కానీ అనుకున్నంత ఈజీ అయితే కాదండి, చాలా చేదుగా ఉంటుంది. ఇంకా మన బాడీ పెయిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. నాకు ఆల్రెడీ ఇంతకుముందు 6 years బ్యాక్ ఒకసారి డెంగ్యూ ఎఫెక్ట్ అయిందండి. ఇదంతా ఇప్పుడు మస్కిటోస్ ఉన్నవి వస్తూ ఉంటాయి, రెయిన్ పడుతుంది కదా, ఆ బయట చెత్త మీద ఉన్న మస్కిటోస్ అయితే ఎక్కడో మూల దాక్కునే ఉంటాయి. కాబట్టి మనము రెమెడీ తీసుకోవాలి. ఒకవేళ తీసుకోలేని పక్షంలో ఎఫెక్ట్ అయితే కూడా మనం కంగారు పడకుండా ఇలాంటివన్నీ చేసుకోవాలి. ఇంట్లో ధైర్యంగా ఉండాలి, కంగారు పడకుండా. మనంతటా మనం ఫస్ట్ లేడీస్ అనేది హెల్దీగా ఉంటేనే మనం ఫ్యామిలీ అంతటినీ చూసుకోగలుగుతాము. మనకు ఓపిక ఉంటేనే మనం అందరికీ చూసుకునే అవకాశం వస్తుంది కదా. అందుకని నేను వెంటనే రిలీఫ్ అవ్వాలి, ఎలా రిలీఫ్ చేసుకోవాలి, ప్లేట్లెట్ కౌంట్ ఎట్లా పెంచుకోవాలి అని చెప్పి నేను ఇంకా ఇవన్నీ తప్పక తాగానండి. చాలా చేదనిపించింది నాకైతే. అసలు ఇంకా ఎట్లా కట్టికి విషం అంటారు కదా, మనకు అది ఎట్లా ఉంటుందో టేస్ట్ తెలియదు, కానీ ఇవైతే చాలా చేదనిపించింది అనమాట. కానీ కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళైతే జాగ్రత్తగా తాగాలి. మరి ఈ వీడియో అయితే మీ అందరికీ ఉపయోగకరం అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.